హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రొఫెసర్ జయశంకర్ టీవీ. గత కొన్ని రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కొన్ని పార్టీలలో కానీ సోషల్ మీడియాలో కానీ కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కొన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళేమో ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అహంకారానికి నిదర్శనమని కొంతమంది వ్యక్తం చేయగా, ఇప్పుడు రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహమే కరెక్ట్ అని చెప్పి కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా వరకు నా అభిప్రాయాన్ని నేను తెలంగాణ ప్రజలతో కానీ కొంతమందితో చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహం అయినా సరే, కేసీఆర్ హయాంలో రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహం అయినా సరే, దాని ముందున్న తెలంగాణ విగ్రహం అయినా సరే, వీటి మూడింటికి మధ్యలో ఉన్న తేడా ఏంది అసలు? ఇంత ముందున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు కొత్తగా రూపొందిన తెలంగాణ విగ్రహానికి కేసీఆర్ గారి హయాంలో రూపొందిన తెలంగాణ విగ్రహానికి తేడా అయింది. చాలామంది సోషల్ మీడియాలో తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేదు కాబట్టి కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ అసలు తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది ఒకటే ఉందా? తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణ మొత్తంలో బతుకమ్మ పండుగ ఒకటేనా? అంతకన్నా ఘనంగా తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది 11 రోజులు మాత్రమే జరుగుతుంది. కానీ అంతకన్నా ఘనంగా మన తెలంగాణలో బోనాల పండుగ జరుగుతుంది. అది 30 రోజులు జరుగుతుంది. మరి ఇప్పుడు సదరు ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని తెలంగాణ విగ్రహంలో ఏ విధంగా నిక్షిప్తం చేయగలుగుతారు? ఒక తెలంగాణ బతుకమ్మ ఒకటే తెలంగాణ పండుగ కాదు, అంతకన్నా ఘనంగా జరిగే పండుగలు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఒక్క పండుగనే మనం ప్రతిబింబించేలా చూపించలేము కాబట్టి బతుకమ్మ అనేది తెలంగాణ తల్లి విగ్రహంలో చేతిలో పెట్టలేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు కొత్తగా రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహంలో కానీ, కేసీఆర్ గారు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో కానీ తేడా ఏంటంటే, తెలంగాణ తల్లి విగ్రహంలో ఎక్కడా కూడా కేసీఆర్ గారు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా ఎక్కడ కానీ పౌరుషానికి నిదర్శనంగా ఎక్కడ కనిపించట్లేదు. రెండోది, తెలంగాణ తల్లి విగ్రహంలో కిరీటం పెట్టాల్సిన అవసరం అప్పుడు ఎందుకు వచ్చిందో కేసీఆర్ గారికి నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణకు సంబంధించిన పౌరుషం కానీ, తెలంగాణకు సంబంధించిన గుర్తులు, తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన కట్టుబొట్టు ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రతిబింబించేలా రూపొందించారు. కాబట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి కింద స్తూపంలో కానీ తెలంగాణ అమరులను ప్రతిబింబించేలా అక్కడ ఉన్నాయి. తెలంగాణ చేతి చూపెట్టడంలో కొంతమంది ఇది తెలంగాణ కాంగ్రెస్ హస్తం గుర్తును చూపించేలా ఉంది అని కొంతమంది అంటున్నారు. కానీ నా వరకు మాత్రం అది అభయహస్తంగా మాత్రమే నేను తీసుకుంటాను. తెలంగాణ తల్లి విగ్రహంలో కట్టు కానీ బొట్టు కానీ ఏది అయినా తెలంగాణ గ్రామీణ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా, తెలంగాణ గ్రామంలో ఒక తెలంగాణ పౌరుషాన్ని చూపించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. దాన్ని నేను ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ప్రతిష్ఠ ఉందో దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ దీని వరకు అయితే నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది. ఇంకో విషయం, తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ గారి హయాంలో చేసినప్పుడు, కేసీఆర్ గత 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ప్రగతి భవను, సెక్రటరియటు, అమరుల స్తూపము, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కానీ చాలా ఫ్లైఓవర్లు కట్టినారు. కానీ సెక్రటరియట్లో ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు? అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో పెట్టి ఉంటే ఈరోజు అదే ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా సరే, రాబోయే ప్రభుత్వాలైనా సరే, ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీయడానికి సాహసించే వాళ్ళు కాదు. కాబట్టి ఏదైతే ఇప్పుడు నూతనంగా ప్రతిష్ఠిస్తున్నారో సెక్రటరియట్లో తెలంగాణ ప్రజలు అందరూ ఆమోదం తెలుపుతారని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.